గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే ఈ యొక్క పెండాల్లో కూర్చున్న దేవుని బిడ్డలు, ఆ గ్రామం నుంచి వచ్చిన బిడ్డలు కూడా మీకు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. చెప్పండి, అందరూ ఒకళ్ళు చెప్పుకోండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. మీ పక్క వారికి తిరిగి చెప్పండి, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకములో 2023 సంవత్సరాల క్రితం ఆయన జన్మించి లోకానికి ఒక గొప్ప సంతోషము కలిగించిన శుభ వర్తమానము ఆయన ఈ లోకానికి తీసుకొచ్చినట్లు మనము చూస్తున్నాము. ఈ లోకములో అనేకమైన రకరకాల వార్తలు ఉంటాయి. కొందరింటిల్లో అయితే వివాహము చేసుకున్న వార్తలు ఉంటాయి. కొందరింటిల్లో పుష్పవతి జరిగిన వార్తలు ఉంటాయి. కొందరింటిల్లో నూతనమైన గృహము కట్టుకున్న వార్త ఉంటాయి. ఈ వార్తలు అందించడానికి మనుషులుగా మీరు నేను మన యొక్క కుటుంబ సభ్యులకి, మన రక్త సంబంధులకి, మన స్నేహితులకి అందించడానికి ఈ వార్తని, ఆ యొక్క వివాహ పత్రికని, ఆ యొక్క ఇల్లు ఓపెనింగ్ చేసే ఇన్విటేషన్ కార్డుని, లేకపోతే గృహంలో జరుగుతున్న ఆ యొక్క పుష్పవతి కార్యక్రమంని, ఆ కార్డుని పట్టుకొని మన బంధుమిత్రులు ఎంత దూరం ఉన్నా కూడా మనం వెళ్ళి ఆ యొక్క శుభలేఖలు కానీ, ఆ యొక్క ఇన్విటేషన్ కార్డుని మనం రాస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అవునా కాదండి? అలాగే పరలోకము నుంచి ఒక వార్త భూలోకానికి రావడానికి దేవుడు ఆయన యొక్క ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకొని, యేసుని లోకానికి ఒక వార్త ఈ లోకానికి ఆయన పంపించడానికి చెప్పడానికి యేసు ఈ లోకానికి జన్మించున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వార్త అన్నది వ్యక్తిగతంగా వెళ్ళాల. ఒక శుభవార్త అన్నది వ్యక్తిగతంగా జరగాల. మీ ఇంట్లో ఉన్న పెళ్లి జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేసి, అమ్మా మా ఇంట్లో పలానా రోజు పెళ్లి ఉంది, మీరు వచ్చేయండి అంటే వస్తారా? రారు. చాలా మా ఇంటికి వచ్చేయడేంటి? మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా ఇంటికి వచ్చేయడేంటి? సరే నేను వెళ్తానండి. చాలా మంది రక్త సంబంధులే, పుట్టిన వాళ్ళే చాలా మంది ఏం చేస్తారండి, ఇంటికి పట్టి రారు. ఎందుకంటే ఆ వార్తల్లో అంత ప్రాముఖ్యత ఉంది. వాళ్ళ ఇంట్లో అంత మంచి శుభకార్యం జరిగినప్పుడు నా ఇంటికి వచ్చి చెప్పలేడా అని ఆ యొక్క ఆ ఆలోచన వల్ల చాలా మంది ప్రజలు, అలాగే పరలోకములో కూడా దేవుడు ఒక వార్త పెట్టి ఉన్నాడు. ఏంటంటే లోకములో ఉన్న ప్రజలందరూ కూడా పాపం వల్ల నా నుంచి దూరమైపోతున్నారు, పాపం వల్ల నశించిపోతున్నారు, పాపము నుంచి నా నుంచి దూరమైపోయి భయంకరమైన అగ్నిగుండానికి వారు వెళ్ళిపోతున్నారు. కాబట్టి వారు వెళ్ళకుండా ఉండాలంటే నా కుమారుణ్ణి లోకానికి నేను పంపించాలని యేసుక్రీస్తు వారి లోకానికి ఒక శుభవార్త చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆ శుభవార్త చెప్పడానికి వచ్చినారు. అదేమనగా పరలోకములో తండ్రి ఉన్నాడు. పరలోకములో తండ్రి మీకోసం ఎదురు చూస్తున్నాడు. పరలోకములో తండ్రి మీకోసం ఒక స్థలము సిద్ధపరుచున్నాడు. మీరందరూ ఈ లోకంలో ఒక యాత్రికులు మాత్రమే. ఈ లోకంలో ప్రజలు సమాధానం లేకుండా ఒకే మేడ కింద ఉంటారు కానీ ఎడమొఖము, ఒకే కడుపులో నుంచి పుడతారు కానీ ఎడమొఖము ఒకే రక్తం పంచుకొని పుడతారు కానీ ఇది నాదంటే ఇది నాదంటే. ఆస్తుపాస్తుల్లో చూడవా ఏమండి, అలాగే వాటాల్లో చూడవా ప్రజల మధ్యన సమాధానం లేకుండా అనేక మంది ప్రజలు జీవిస్తున్నారు. ఆ సమాధానము తీసుకుని రావడానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమాధానం నువ్వు కలిగి లేకపోతే నువ్వు ఈ లోకంలో జీవించినా ఒకటే, చనిపోయినా అలాంటి సమాధానం కొరకు యేసు ఈ లోకానికి వచ్చి, ప్రియమైన సంగమా, మరి రాత్రి కాలంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను. Jesus came into this world to bring peace between heaven and earth. Jesus came to bring peace between each and every one.
మనందరి మధ్యన సమాధానం తీసుకొని రావడానికి ఆయన ఆ యొక్క సిలువలో ఒక శాపగ్రస్తుడుగా మారిపోయినట్టు నీ కోసము నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు ఈ లోకములో భాగ్యవంతుడిగా జీవించాలని, ఈ లోకములో నువ్వు నీతిమంతుడిగా జీవించాలని, ఈ లోకములో నీ కుటుంబంతో నువ్వు ఆనందము, సంతోషంగా జీవించాలని యేసుక్రీస్తు వారు సిలువలో భయంకరమైన దోషిగా, ఒక భయంకరమైన శాపగ్రస్తుడిగా, ఒక భయంకరమైన దరిద్రుడిగా, ఒక భయంకరమైన మాటలు లేకుండా ఆయన సిలువ మీద ఆయన అవమానపరచబడినట్లు మనం చూస్తున్నాం. అదంతా ఎవరి కోసమంటే నీ కోసమే. ఎవరి కోసమా? నీ కోసం. యేసుక్రీస్తు వారు ఆ యొక్క రక్షణ భాగ్యము నీకు నాకు యేసు వారు ఈ లోకములో పుట్టక ముందు బాప్తిసమిచ్చి యోహాను మొట్టమొదటిగా వచ్చారండి ఈ లోకానికి. ఎవరు వచ్చారమ్మా? యోహాను. బాప్తిసమిచ్చి యోహాను ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన వార్త యేసుక్రీస్తుని బోధించినట్లు మనం చూస్తున్నాం. బైబిల్లో ఉన్న వారందరూ ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం మనం చదువుకుందాం. Before Jesus came into this world, John the Baptist made a way for the coming of Jesus. ఆ యొక్క వచనాలు మనం ఒకసారి చదివి దేవుని నామాన్ని మనం మహిమపరచుదాము. నుండి యాజకులను, లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం విని అతడు ఎరుగననగా ఒప్పుకొనెను, క్రీస్తుని కాదని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలీయవా అని అడుగగా అతడు కాదనెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాదని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరు? బాప్తిసమిచ్చి యోహాను యొక్క జీవితం చూస్తే చాలా సామాన్యమైన జీవితం. ఆయన అరణ్యములో జీవించేవాడు. ఆయన యొక్క వస్త్రములు దేనితోటండి? ఒంటి యొక్క చర్మముతోటి ఆయన వస్త్రాలు చేసుకుని ధరించేవాడు. ఆయన యొక్క అరణ్యంలో జీవిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆహారం ఏంటంటే మిడతలు తినేవాడు. అలాగే అడవిని ఆయన భుజిస్తూ ఆ యొక్క అరణ్యంలో ఆయన దేవుని యొక్క వార్తని ఆయన ప్రకటిస్తూ జీవించేవారు. ఒక సందర్భంలో యోహాను దగ్గరకు వచ్చి కొందరు అడిగేదంట, యోహాను నువ్వు ఎవరిని అని అడుగుతున్నప్పుడు యోహాను అన్నాడంట, మీరు అనుకున్నట్లు నేను మెస్సీయని కాదు, మీరు అనుకున్నట్టు నేను ఏలియా ప్రవక్తని కాను, మీరు అనుకుంటున్నట్టు నేను ఆ ప్రవక్తని కూడా కాను అని యోహాను చాలా స్పష్టంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. John said that I am not the Messiah, I am not Elijah, I am not the prophet. నేను ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి అరణ్యంలో నేను ఒక శబ్దాన్ని మాత్రమే. దేవునికి స్తోత్రం. యోహాను ఏమంటున్నాడు? నేను ఒక శబ్దాన్ని మాత్రమే. శబ్దానికి ఏముండదండి? రూపం ఉండదు కదా. శబ్దానికి బట్టలు అవసరం లే, శబ్దానికి మేకప్ అవసరం లే, శబ్దానికి ఏమి కోట్ అవసరం లేదు. శబ్దం ఒక పర్సనాలిటీ కాదు. శబ్దం ఏంటంటే వినిపిస్తుంది కానీ కనపడదు. వినిపిస్తుంది కానీ యోహాను ఏమంటున్నాడంటే నేను శబ్దం మాత్రమే, నన్ను మీరు చూడొద్దు, నన్ను ఒక మెస్సేజ్‌గా, ఒక గొప్ప ప్రవక్తగా మనం చూడొద్దు కానీ నేను ప్రభువు మార్గం సరళం చేయడానికి ఒక శబ్దం మాత్రమే. ఆయన ఏమంటాడంటే నేను చెప్పిన వార్తను మీరు వినండి కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నా యొక్క పరిచయం కోసం మీరు ఎక్కువగా మీరు దృష్టి పెట్టవద్దు, ఆలోచన పెట్టవద్దు. నేను చెప్పిన వార్తే ముఖ్యము కానీ నేను ముఖ్యమైన వాడిని కాను. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో దేవుని బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని కూడా ఒక యోహానుగా వాడుకోవాలని కోరుచున్నాడు. దేవుడు మిమ్మల్ని ఒక శబ్దముగా వాడుకోవాలని కోరుచున్నాడు. దేవుడు యేసు యొక్క మొదటి రాకడికి ఎలాగైతే యోహాను యొక్క శబ్దంగా వాడుకున్నాడో యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారంటే? హల్లెలూయా. ఆయన మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి మళ్ళీ యోహాను కావాలి ఆయనకి. హల్లెలూయా. నేను క్రీస్తు కొరకు శబ్దముగా ఉండాలని ఆయనకి తపన. అలాంటి తపన నీకు నాకు ఉందా? యోహాను కూడా అదే తపన.
నేను నా పరీక్షల గురించి మీరు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నారు? నా వార్త గురించి మీరు ఆలోచించొచ్చు కదా! నేను ఎక్కడి నుంచి వచ్చాను దాని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను చెప్తున్న వార్త మీద మీరు బుర్ర పెట్టొచ్చు కదా! అని యోహాను ఏం చేస్తాడంటే, ఆ యొక్క యెరూషలేము దేవాలయం నుంచి వచ్చిన యాజకులు, ఆ యొక్క ఏంటండి ఎవరు? లేవీయులు వాడినేమంటున్నాడు, మీరు నా మీద దృష్టి పెట్టొద్దు. దేవుడు నా ద్వారా పలికించిన మాటల మీద దృష్టి పెట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు మన నోటెంట వచ్చిన ప్రతి మాటని దేవుడు ఏం చేస్తాడంటే, అవును, ఆమేనుగా ఆయన స్థిరపరుస్తాడు. యోహాను మరి అటువంటి శబ్దముగా అరణ్యములో మీరు అలాంటి శబ్దముగా ఉండాలని మీకు ఆశ ఉందా? ఈ లోకములో మీ కుటుంబ సభ్యుల మధ్యన ఏ శబ్దం అండి? కొలాయి దగ్గర శబ్దం కాదు. వాటాలు వేసినప్పుడు శబ్దం కాదు. ఆ! పంపకం వదిలినప్పుడు శబ్దం కాదు. ఆ శబ్దం ఎవడైనా ఎత్తాడు లోకంలో. నీకు వాడికి ప్రత్యేకత ఏంటి? నీకు వాడికి వ్యత్యాసం ఏంటి? నీకు వాడికి తేడా ఏంటి? ఆడు పంపకాలప్పుడు అరుస్తాడు. నీ పంపకాలప్పుడు ఊరికెళ్తావు. వాడికి నీకు తేడా ఏ శబ్దము? క్రీస్తు కొరకు శబ్దముగా నువ్వు ఉండాలి. క్రీస్తు యొక్క వార్తను బోధించి ఒక శబ్దముగా ఉండాలా. క్రీస్తు యొక్క ప్రేమని నువ్వు చాటింపే వారికి ఒక శబ్దముగా ఉండాలని యోహాను ఆ రోజుల్లో ఎలాగైతే తపన పడ్డాడో, ఈ రోజుల్లో కూడా సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా అదే తపన కలిగి ఉంటే ప్రభు రాజ్యము చాలా సమీపముగా ఉంటాది. హల్లెలూయా! సువార్త చెప్పే బాధ్యత మాలాంటి సేవకులు ఒకరిదే కాదండి. మీకు కూడా దేవుడు ఆ బాధ్యత ఇచ్చి అక్టోబర్ చివరి వారములో నేను నా యొక్క చిన్న బృందము కలిసి ఏజెన్సీ ప్రాంతంలో చాలా మారుమూల ప్రాంతంని 6 దినాలు సువార్త ప్రకటించడానికి వెళ్ళి ఉన్నాను. మరి నా యొక్క ఆశ, నా యొక్క తపన ఏంటంటే, ఏ ప్రాంతంలో అయితే ప్రజలు వెళ్ళి సువార్త బోధించరో ఆ ప్రాంతాలనే నేను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాను. యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో అంటారు, మీతోటి ఎవరైనా వచ్చి ఒక మైలు నాతోటి నడవండి అని అడిగినప్పుడు మీరు ఎన్ని మైళ్ళు నడవాలా వారితోటి? 2 మైళ్ళు నడవాలి. నా యొక్క సువార్త పరిచర్య ఆ రెండో మైలు నాది. 2 మైలు. ఒకటో మైలు ఎవరైనా నడుస్తారు. కానీ రెండో మైలు మనం ఆ 2 మైలు ఎక్కడ మొదలవుతదంటే, సువార్త ఎక్కడైతే ప్రకటించబడలేదో ఆ ప్రాంతాలకి నేను ఎళ్ళాలని నా యొక్క మీ యొక్క కుటుంబాల్లో, మీ గ్రామాల్లో, మీ వీధుల్లో ప్రజలు ఎవరైతే దేవుని యొక్క శబ్దము, వార్త వినలేదో వారికి ప్రకటించే ఆశ మీకుందా? ఈ రాత్రి కాలంలో దేవుడు ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు మళ్ళీ యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన రావడానికి మార్గము మనం ఏం చేయాలా? సరళము చెయ్యాలి. ఆ మార్గం సరళము చేయడానికి దేవుడు ఎవరిని వాడుకోవాలని కూర్చున్నాడు? సంఘములో ప్రతి వారిని ఒక శబ్దముగా వాడుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సంగమా, ఆ శబ్దంగా మీరు ఉండాలా? ఆశపడుతున్నారా? నేను ఆయన ఏజెన్సీ ప్రాంతానికి 6 దినాలు సువార్త చేసి వచ్చేసాను. 6 దినాల తర్వాత 2 వారాలు బానే ఉన్నాను. ఆ 3వ వారం ప్రారంభంలో నాకు జ్వరము మొదలైందండి. భయంకరమైన జ్వరము, ఒళ్ళు 5 రోజులు అలాగే బాధపడ్డాను. 3వ రోజు హాస్పిటల్‌కెళ్ళాను. డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేశారు. మలేరియా అన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఆ ఏజెన్సీ ప్రాంతంలో నేను పనిచేస్తున్నాను. మొన్నొచ్చిన మలేరియాతో నాలుగోసారి నాకు మలేరియా వచ్చింది. తలకెక్కిపోయింది. విపరీతమైన సేవకులు కూడా వచ్చి నన్ను 4 దినాలు భయంకరమైన పోరాటం. ఆ మంచం మీద పడుకొని ప్రభువా నీ పరిచర్య కోసం కదా ఏంటి ప్రభువా అని హృదయంలో ఒక ప్రశ్న ఉండేది కానీ, గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. దేవుడు సమస్తము ఆయన యొక్క అదుపులో పెట్టుకున్నాడు. ఇది దేవుని యొక్క చిత్తం లేకుండా రాలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక బట్టి వచ్చిందని అలాగ నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఆ యొక్క 4 దినాల తర్వాత దేవుని యొక్క ఉచిత పని చేత నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! క్రీస్తు కొరకు నువ్వు వార్తగా ఒక శబ్దముగా ఉండాలంటే ఏంటంటే సమస్యలు నీకు ప్రజలు నిన్ను ఏంటండి అసహించుకుంటారు. ప్రజలు నీతో మాట్లాడడము మానారు.
అయినా కూడా ప్రభు ప్రేమని మనము ప్రజలకి ప్రతిమాలుతూ వేడుకుంటూ మనం ప్రకటించాలని అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మార్క్స్ సువార్త 1వ అధ్యాయంకి వెళ్దామండి. మార్క్స్ సువార్త 1వ అధ్యాయము 6, 8 వచనాలు చదువు. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలకెత్తి తోలు దట్టియు ధరించుకునేవాడు. అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్ళలో మీకు బాప్తిసమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిసమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. యోహాను ఆ యొక్క అరణ్యంలో ఒక వార్తని ప్రకటించేవాడు. ఏం ప్రకటించడమా? ఒక వార్త. ఏంటి ఆ వార్త? నేనింత గొప్పవాడిని, నేనింత గొప్ప కార్యాలు నేను చేస్తున్నానని ఆ వార్త కాదండి. ఆయన ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ ఒంటె యొక్క రోమములతోటి వస్త్రములు చేసుకొని ధరిస్తూ తోలు దట్టిని ఆయన కట్టుకుంటూ అడవుల్లో ఉన్న మిడతల్ని, అడవులో ఉన్న తేనెని భుజిస్తూ చాలా సామాన్యమైన జీవితం జీవిస్తూ ఆయన ప్రకటిస్తున్న ఒకే వార్త, ఆయన శబ్దం ద్వారా వచ్చిన వార్త ఒకటే ఏంటంటే, నా తర్వాత రాబోతున్నవాడు నా తర్వాత రాబోతున్నవాడు శక్తిమంతుడు, ఆయన యొక్క చెప్పుల వారు నేను విప్పడానికి కూడా పాత్రులను కాదు. నేనైతే మీకు నీటిలో బాప్తిసమిస్తున్నాను, ఆయనైతే మిమ్మల్ని పరిశుద్ధాత్మ యొక్క అగ్నితోటి బాప్తిసం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను యొక్క వార్త అంతా ఎవరి కోసమండి? యేసు గురించే. నువ్వు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఏం వార్త ప్రకటిస్తున్నావు? ఏ శబ్దము నువ్వు మాట్లాడుతున్నావు? ఇద్దరు వ్యక్తులు కూర్చున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడతారంటే పాస్టర్ గారి గురించి. అంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడటం బాగా అలవాటు మనుషులకి. ఏంటంటే మన నోటంలో వచ్చిన శబ్దం ఏంటి? యోహాను శబ్దం అంతా కూడా క్రీస్తుని ప్రకటించాలనే శబ్దమే. దేవుని యొక్క రాజ్యము ఈ యొక్క లోకములో కట్టబడాలంటే, పరలోక రాజ్యం ఈ లోకములో దిగి రావాలంటే దేవుని ప్రతినిధులుగా క్రీస్తు యొక్క రాయబారులు మీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యం యొక్క శబ్దాన్ని ప్రజల మధ్యన మనం ఏం చేయాలండి? ప్రకటించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేని జీవితము దేవునికి ఏమాత్రం లేదు, అవసరం లేదు. మారు మనసు లేని జీవితం దేవునికి అవసరం లేదు. నీ హృదయం మారకపోతే, నీ జీవిత విధానం మారకపోతే, నీ నోటి మాట మారకపోతే, నీ యొక్క నడవడిక మారకపోతే ప్రభు కోసం ఏ రీతిలో కూడా నువ్వు ఉపయోగపడాలి. క్రీస్తు కోసం మనం జీవించాలి. యోహాను క్రీస్తు కోసమే జీవించాడు. చెప్పు, యోహాను యొక్క అంతం మనందరికీ తెలుసు. నువ్వైపోయాడమ్మా సాక్షి అడిగపోయాడా? అరికిన దేని కొరకు? లోకంలో ఉన్న పాపాన్ని ఆయన ఎత్తి చూపించడం వల్ల ఆయన ప్రాణాలు ఆయన అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను గురించి ఇంకొక మాట చదువుతామండి. యోహాను రాసిన 3వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యోహాను ఏమంటున్నాడంటే, దేవుడు అనగా యేసుక్రీస్తు వారు హెచ్చించబడాలా, నేను తగ్గించుకోవడానికి. ప్రతి దేవుడు పేరు మనం ఏం చేయాలని మనము తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంటమా? హెచ్చించబడతాడు. యేసుక్రీస్తు వారు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడంటే, పరలోకములో ఉన్న ఘనతని మహిమని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకంలో తండ్రి చెప్పిన అద్భుతమైన ఆ శిలువ మరణ బాటలో నడిచి ఆయన పునరుత్థానమయ్యి ఈ రోజు తండ్రి కుడి పార్శ్వములో ఆయన నీ కోసము నా కోసము హెచ్చించబడి నీ కోసము నా కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను యొక్క వార్త కూడా అదే. నేను తగ్గించబడాలా, క్రీస్తు నా జీవితం ద్వారా ఏమవ్వాలా? హెచ్చించబడాలి. నీ జీవితం ద్వారా క్రీస్తు హెచ్చించబడుతున్నాడా? నీ యొక్క మాటల ద్వారా క్రీస్తు నామము గొప్ప అవుతుందా? నీ యొక్క చూపుల ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుందా? నిన్ను చూసి నీ ఇంట్లో వారు అమ్మో
ఈ బిడ్డ దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత మార్పు వచ్చిందని ఎవరైనా చెప్పారా నీ గురించి? ఆ సంఘంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన పేరు అప్పన్న స్వామి. ఆయన సెంటరింగ్ పనికెళ్తూ ఉంటాడండి. ఏ పనండి? సెంటరింగ్. ప్రభువుని నమ్ముకొని ఇంచుమించు ఒక 6, 7 సంవత్సరాలు. దానికి ముందు ఆయన వ్యసనాలు కలిగిన వ్యక్తి అండి. ఏంటంటే ఎన్ని వ్యసనం ఆయనలో లేదు. రాబుడు, ఆ! తర్వాత కైని, చుట్ట ఇయన్నీ కూడా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ యొక్క అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఈ యొక్క అప్పల స్వామిని ఎంత అసహించుకునేవారంటే, ఈ రోజంతా కష్టపడతాడు గానీ, ఆ డబ్బంతా దేని మీద ఖర్చు పెట్టేస్తాడు? వ్యసనాల మీద ఖర్చు పెట్టేస్తాడని చాలా అసహించు. కానీ ఒకరోజు ప్రభు యొక్క అద్భుతమైన ముఖ దర్శనము ద్వారా యేసుని నమ్మాడు. తన భార్య ద్వారా యేసుక్రీస్తుని నమ్మి, ఆయన ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని సంఘానికి రావడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి వచ్చిన తర్వాత వ్యసనాలన్నీ కూడా ఆయనకి వేసాడు. దేవునికి స్తోత్రం. వ్యసనాలన్నీ విడిచిపెట్టారండి. ఈ రోజు వాళ్ళ యొక్క అక్క చెల్లెలు, అన్నతమ్ములు వారెవరు కూడా దేవుడిని ఇంకా నమ్ముకోలేరు. వాళ్ళందరూ అప్పన్న స్వామి గురించి ఒక మంచి మాట చెప్తారు. ఏమంటే, "ఒరే నాన్న, నువ్వు నమ్ముకున్న దేవుడిని నువ్వు ఎప్పుడూ వదలొద్దు. ఆయన నమ్మిన తర్వాతనే నీ జీవితము మారింది. అది మేము చూసాము. ఎన్ని శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా ఆ ప్రభువుని మాత్రము నువ్వు." హల్లెలూయా! అలాంటి సాక్ష్యం కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీ జీవితం అలాంటి వార్త ప్రజలకి ఇస్తుందా? నీ జీవితం ద్వారా యేసు నామం హెచ్చరించబడుతుందా? లేకపోతే క్రీస్తు పీడలు ఎంతేనండి. అప్పుడే కలిసి టెంట్ కింద హల్లెలూయా అని పాట పాడి డాన్స్ చేస్తారు. ఆ టెంట్ తీసిన వెంటనే సభ్యులు కూడా వాటి కోసం మాట్లాడు. దేవుడు నిన్ను నన్ను ఒక సాక్ష్యముగా వాడుకోవడానికి కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! క్రీస్తు నామము మన ద్వారా ఏమవ్వాలా? హెచ్చించబడాలా. మనం ఏమవ్వాలండి? దేవుని నామం హెచ్చించబడాలంటే, దేవుని నామానికి అవమానం రాకుండా ఉండాలంటే, దేవుని నామానికి ప్రజలు దూషించే మాటలు రాకుండా ఉండాలంటే, దాని గురించి నువ్వు ఎంత తగ్గిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం. దాని గురించి నువ్వు ఎంత అవమానపడినా పర్వాలేదు. దాని గురించి ప్రజలు నిన్ను ఎంత అసహ్యించుకున్నా చూసుకున్నా పర్వాలేదు. కానీ నీ జీవితంలో మాత్రం ఎల్లప్పుడూ యోహాను కలిగిన ఆ యొక్క ఆశ నీ హృదయంలో ఉండాలి. ఏంటంటే, నేను తగ్గించబడాలా, క్రీస్తు నా జీవితంలో హెచ్చించబడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! యోహాను లాంటి జీవితం మనం కలిగి జీవిద్దాం ప్రియమైన సంఘం. ఈ లోకంలో అనేక మంది ప్రజలను రక్షించుకోవచ్చు. అందరూ దేవుని బిడ్డలను చూసి నేను ఒక ప్రాంతానికి ఒకసారి సువార్తకి వెళ్ళినప్పుడు ఒక తెరాపకులు చాలా మంది చక్కగా కూర్చొని ఆయన సువార్త పెట్టారు. ఆయన సువార్త చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు ఒక ప్రశ్న వేసాడు. "సార్, మీరు చెప్పిన క్రీస్తు మాటలు చాలా అద్భుతమైనవి. చాలా బాగా చెప్పారు మీరు. మాకు బాగా అర్థమైంది. కానీ నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది. దానికి జవాబు చెప్తారంటే." "చెప్పు నాన్న యవనస్తుడా." నేను చెప్తా నీ జవాబు, నీ ప్రశ్నకి జవాబు అన్నప్పుడు, "మా ఊర్లో కూడా ఒక చర్చ్ ఉంది సార్. అది చాలా మంది దేవుని బిడ్డలు వెళ్తుంటారు. ఆ బిడ్డల్లో ఒక వ్యక్తి నా స్నేహితుడు. ఆయన కూడా చర్చికి వెళ్తూ ఉంటాడు కానీ ఆదివారం పూట మిగతా రోజులు మేము ఫ్రెండ్స్‌తో కూర్చొని ఎక్కడైనా పార్టీలు, మందు పార్టీలు ఎక్కడ చేస్తే ఆడ కూడా వచ్చి మాతోటి కూర్చొని మాతోటి కూడా పార్టీ చేస్తాడు. ఆ వ్యక్తి జీవితం చూడటం వల్ల నేను ప్రభువు దగ్గర రావడానికి నాకు పెద్ద ఆశ లేదు. ఎందుకంటే అతను ప్రభువు దగ్గరికి వెళ్ళి అలాగే జీవిస్తున్నాడు. నేను ప్రభువు దగ్గరికి వెళ్ళకపోయినా నా జీవితం కూడా అలాగే ఉంది. కాబట్టి ప్రభువుని నమ్ముకోవడం వల్ల వ్యత్యాసం నాకేమీయో కనపడడం లేదని ఆ యొక్క యవనస్తుడు క్రైస్తవుల గురించి ఇలాంటి చాలా బాధపడ్డాను. నిజమే కదా! దేవుని రాజ్యం కొన్ని ప్రాంతాల్లో కనపడట్లేదు. దానికి ఆటంకం ఎవరు? దేవుని బిడ్డలమే. మనమే దానికి. ఆ సమయంలో ఆ యవనస్తుడు ఒక జవాబు చెప్పాడు. "ఓ యవనస్తుడా, మరి ఆ ప్రశ్నకి ఎలా జవాబు చెప్పాలో కూడా నాకు తెలియదు. ఆయన పరిశుద్ధాత్మని నేను జ్ఞానం అడిగినప్పుడు దేవుడు నాకు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడు." నేను చెప్పాను, "ఓ యవనస్తుడా, నీ యొక్క జీవితము నువ్వు బాగు చేసుకోవాలంటే
నీ కొరకు సిలువలో ఎవరైతే రక్తం కార్చినాడో ఆయన వైపే నువ్వు నీ స్నేహితుడి వైపు చూడక నా వైపు కూడా నువ్వు, ఎందుకంటే ఈ రోజు మీ ఊరికొచ్చి నేను ఈ యొక్క శుభవార్త చెప్పాను. రేపు నేను కూడా అలాగే దౌర్భాగ్యుడిగా నా జీవితము ఏంటండి రాకుండా నేను పడిపోవచ్చు. నన్ను చూసి నువ్వు యేసుని నమ్మేవనుకో, నేను పడిపోయినప్పుడు నువ్వు కూడా. కానీ అందుకే నువ్వు ప్రజలను చూసి యేసుని నమ్మదు కానీ యేసు వైపే చూడమని నేను ఆ బిడ్డని నేను ప్రోత్సహించాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రజలు ఎవరిని చూస్తున్నారమ్మా? మనుషుని దేవుని బిడ్డ సంఘములో ఉన్న సజీవమైన సంఘాన్ని దేవుడిని ప్రజలు చూస్తున్నారు. ఈ ప్రవర్తన ఎలా? యోహాను తన జీవితం అంతా కూడా క్రీస్తు వైపే ఆయన హెచ్చించిన మాటలు, క్రీస్తు కొరకు ఆయన జీవించినట్లు ఆయన ఉన్నాడు. మీరు నేను కూడా క్రీస్తు కొరకే మనం జీవిస్తే అదే నిజమైన హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఈ ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ జరుగుతుందంటే ప్రతిరోజు జరుగుతుంది. ఈ డిసెంబర్ కాలం ఒకటే కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క హృదయంలో యేసుని ఆయన అంగీకరిస్తున్నాడు, ఆ రోజు వారి యొక్క జీవితంలో ఏంటండి క్రిస్మస్. హల్లెలూయా. ఆ యొక్క ఆ యొక్క యేసు అనేకమైన హృదయంలో జన్మించాలంటే దానికి ఒక మార్గం సరళము చేసేవారు. వారెవరండి? ఎవరు? యోహాను లాంటి ఒక స్వప్నం కావాలా? ఎవరు ఉన్నారు ఇక్కడ యోహాను లాంటి? ఉన్నారా? యోహాను లాగా జీవించాలని ఆశపడుతు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు మీకు ఆ పిలిపించు. ఈ రాత్రి కాలంలో దేవుడు మీకు సంవాదం చేస్తాడు. నా కోసం జీవించండి. ఆ రాజ్యాన్ని మీరు ఈ క్రిస్మస్ కాలంలో మనమే సంతోషపడడం కాదు కానీ అనేకమైన హృదయాల్లో యేసు జన్మించినట్లు మనం ఏం చేయాలండి? మన యొక్క స్వప్నాన్ని మనం యోహాను లాగా మనం జీవిద్దాం. యోహాను లాగా ఒక క్రూషమైన జీవితం ప్రభు కోసం జీవిద్దాం. రాబోతున్న 2024 సంవత్సరంలో మనం అడుగుపెట్టే సమయంలో దేవుని కొరకు మనము కొన్ని కార్యాలు, కొన్ని ఆత్మలు మనం రక్షిద్దామని ఒక ఆశ కలిగి మనము ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా మన ద్వారా కార్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆవిడ ఈ యొక్క సవాలుతోటి నేను ఈ యొక్క వాక్యాన్ని నాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన సమయం బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియపరుచుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.